హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మెయిన్ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే దండం పెట్టుకొని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. సబ్స్క్రైబ్